దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభువుకి వచ్చిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు తన రెక్కల చోటు మనం భద్రపరిచి కాపాడించిన క్షేమాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. మరి వాక్య భాగంలో కలుగుతాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. హల్లెలూయా. ఈరోజు మనం సజీవుల లెక్కలో క్షేమస్థితిలో ఉన్నాము అంటే ఇది ఏమైందంట? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కాబట్టి క్షేమంగా ఉన్నామని చెప్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే మనకిచ్చిన స్థితి, మనం ఉన్న స్థితి, మనకిచ్చిన ఆరోగ్యము, ప్రతిదీ కూడా ఆయన కృప మాత్రమే. కాబట్టి ఆయన కృప లేనిదే మనం లేము. అయితే ప్రభు ఏమంటున్నాడు చూడండి, ఇటు ముందుకు వచ్చి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన అందుండి నడుచుకొనిడి. హల్లెలూయా. మనం చూసినట్టుగా పిల్లల ఈ భూమి మీద ప్రతి ఒక్కరము, ప్రతి కుటుంబము, ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది ఏంటంటే ప్రేమ కోరుకుంటారు. ఏం కోరుకుంటారండి? బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమ కోరుకుంటారు, తల్లిదండ్రులు బిడ్డల ప్రేమ కోరుకుంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారి బంధాలను బట్టి వారు చెల్లెలవచ్చు, అక్కవచ్చు, వారు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ అనుబంధము, ఆ రిలేషను ప్రేమను కోరుకునేది. భర్త భార్య ప్రేమ కోరుకుంటాడు, భార్య భర్త ప్రేమ కోరుకునేది. ఎటు చూసినా మనము మన కుటుంబ వ్యవస్థ అవ్వచ్చు, బయట లోక స్థితిలోకి వెళితే లోకంలో స్నేహితుల దగ్గర అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా మనం ఏం కోరుకుంటాం? వారి దగ్గర నుంచి ప్రేమను మాత్రమే కోరుకుంటాం. ఒకవేళ వాళ్ళలో ఏదైనా కోపము, ఉద్రేకం ఏదైనా ఉన్నట్టుగా అయితే మన పట్ల మనకేం రాదు, వారి పట్ల ప్రేమ రాదు. అయితే మనం ఎటు చూసి ఎటు వెళ్ళినా మనల్ని బ్రతికిచ్చేది ప్రేమ. దానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 2 అక్షరాలు. అయితే దేవుడు ఆ ప్రేమను దేంతో పోల్చాడంటే కృపతో పోల్చాడు. కృపకి ఎన్ని అక్షరాలని? మనము దేని కొరకైతే పరిగెత్తుతున్నామో, దేనినైతే వెంబడిస్తున్నామో అది కేవలము దేవుడు ఒకే ఒక మాటలో తెలిసేశాడు, ఇది కృప. ఒక మాటలో చెప్తే మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కృప, ఆయన కృప. మనము ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చామంటే దేవుని కృప. మనం చేస్తున్న పని సఫలమవుతుందంటే దేవుని కృప. ఇలా ప్రతి విషయములో దేవుని కృప. ఆ కృప అనే దానికి ఎంత బలం ఉన్నదో ప్రేమ దానికి కూడా అంతే బలం ఉన్నది. కాబట్టి ఈ ప్రేమను దేవుడు కృపతో పోల్చి, సర్వ సమృద్ధితో పోల్చి అంటాడు. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి ఏం చెప్పాడు ఇక్కడ? కావున మీరు ప్రభువైన యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఉండమంటున్నాడండి. చూడండి, క్రీస్తు యేసును అంగీకరించాం కదా మనం. ఆయన అంగీకరించిన మనము వేరు పారమంటున్నాడు.
ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు ఆ లోపల వేర్లు కొన్ని చెట్లకి ఏమవుతాయంటే అవి నేల లోపల అవి విస్తరిస్తాయి. ఆ వేరు ఎంత విస్తరిస్తే అంత బలముగా ఉండిద్ది ఆ చెట్టు పునాది. ఎంత గాలి కొట్టినా, తుఫాను వచ్చినా, ఏది వచ్చినా సరే అదేం కాదు, అది ఏ గాలికి కూడా అది బొంగదు పిల్లలు. కాబట్టి వేరు ఏమై ఉండాలా, మనది స్థిరపరచబడాలా. ఆ లోపల ఏమై ఉండాలా, వేరు పారాల లోపల. ఆ వేరుని దేంతో పోల్చాడంటే క్రీస్తు. ఆయనను అంగీకరించి మనము ఆయన వెంబడిస్తున్న మనము ప్రార్థనలో వాక్యము మనము చదువుతున్న విషయం, వాక్యము ధ్యానించడం విషయంలో ఏది ఏమైనా సరే మనము వేరు పారిన వారి ఉండి ఏమంటున్నాడు, ఇంటి వలె కట్టబడచ్చు అంట పిల్లలు. ఇంటి వలె కట్టబడాలంట. మనం దేవుని సన్నిధిలో కట్టబడాల, వాక్యం చేత కట్టబడాల, ప్రార్థన చేత కట్టబడాల. మనము విశ్వాసులము ఒకరము దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాన్ని కట్టుకుంటూ ఉండాల. అలా కట్టబడినప్పుడు ఆ ఇల్లు ఏమైందండి, నిలబడిద్ది. తర్వాత ఏమంటే చూడండి, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. మనం విశ్వాసములో స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు దేనికి చెల్లించాలో, మనము దేవుడు చేసిన మేలుకి. ప్రతి మేలు నువ్వు ఏదైతే పొందుకున్నావు నీ జీవితంలో ప్రతి దానికి నువ్వు కృతజ్ఞత చెల్లించడం అలవాటు చేసుకో. ఆ కృతజ్ఞతాస్తుతులు నిన్ను దేవునిలో వేరే పారి నడుచుకోవడానికి సహాయం చేస్తుంది పిల్లలు. కాబట్టి చూద్దాం రండి, ఇదే కొలస్సీలు 3:17 రండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయండి. హల్లెలూయా. మనం ఏది చేసినా, సహాయం చేసినా, ఎవరికైనా ఏ అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఏది చేసినా క్రీస్తు పేరట మనం చేసినప్పుడు ఆ కృతజ్ఞత మనము మళ్ళీ తిరిగి ఏం చేయాలి, దేవుని సన్నిధికి వచ్చి దేవునికి చెల్లించాలి పిల్లలు. ఈరోజు అనేక మంది మరి ఆ స్థితిలో మరి వెళుతున్నారు, కానీ వారు వ్యక్తిగతంగా వారిని గణపరుచుకుంటున్నారని. మేము చేసేమని చెప్పుకుంటున్నారు, మా జ్ఞానం అని చెప్పుకుంటున్నారు, మా డబ్బు అని చెప్పుకుంటున్నారు, మా బలం అని చెప్పుకుంటున్నారు. క్రీస్తు అయితే దేవుని పేరు చేసి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెబుతుంది. కాబట్టి దేవునికి మనం ఏమై ఉండాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారని ఉండాలి. అయితే ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటూ ఎలాగంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. ఒకటే, మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువునందు ఆనందించమని చెబుతుంది వాక్యం. ఏం చేయాలండి మనము ప్రతి విషయంలో అంటే నీకు ఆనందం కలిగినప్పుడే కాదు, సంతోషం కలిగినప్పుడే కాదు, నీకు దుఃఖము కలిగిన రోజు కూడా నువ్వు ఆయనలో ఆనందించడం నేర్చుకో, క్రీస్తులో ఆనందించడం నేర్చుకో. నీకు దుఃఖం వచ్చింది కదా అని చెప్పి నువ్వు దేవుని పక్కన పెట్టమాకు, నీ దుఃఖం వచ్చింది కదా అని ప్రభువుని పక్కన పెట్టమాకు, విడిచిపెట్టమాకు. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ ఉండాలంట పిల్లలు. జ్ఞాపకం చేసుకోండి. మరి నేనైతే కొన్ని సమయాలలో, బలహీన సమయాలలో నేను దేవుణ్ణి ఆరాధించలేనప్పుడు నేను కొన్నిసార్లు బాధపడేవాడిని. ఏంది నాయన, కనీసం ప్రార్థన చేసుకునే శక్తి కూడా అంటలేదు నాకు అని చెప్పి నేను బాధపడినప్పుడు నాకు ఈ మాట గుర్తుకొచ్చింది పిల్లల. ఈ మాట గుర్తుకొచ్చింది. ఏ మాట? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాను. ఇరుకులో ఆనందించు, ఇబ్బందిలో ఆనందించు, అనారోగ్య స్థితిలో ఆనందించు, నిందల్లో ఆనందించు, అవమానాల్లో ఆనందించు. ఏ విషయంలోనైనా సరే ఎప్పుడు కూడా ప్రభువునందు మనం ఏమై ఉండాలా, ఆనందించు వారి ఉండాలా. చూడండి, ఆనందించమని చెబుతూ మరలా చెప్పుదును
మీరు ఆనందించుడు అని చెబుతున్నాడు. కాబట్టి మన ఆనందము, మన సంతోషము ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యే ఉండాలి. దాంట్లోనే 19 వచనం అందించాను పిల్లల. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అదండి, ఎప్పుడైతే క్రీస్తులో ఆనందించడం మొదలు పెడతావో, క్రీస్తుతో నడుస్తూ ఆనందంగా జీవిస్తూ మొదలు పెడతావో, నీ ప్రయాణము, నీ నడక వేరు తన్నుతూ భూమిలో నువ్వు ఎప్పుడైతే పునాది కడతా మొదలు పెడతావో, నువ్వు కష్టాల్లో, దుఃఖాల్లో, ప్రతి విషయంలో నీ సంతోషంలో నువ్వు ప్రభునందు ఆనందపడుతూనే ఉంటావు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎగతాళులు వస్తాయి, హేళనలు వస్తాయి. ఏది వచ్చినా సరే జ్ఞాపకం చేసుకోండి, నువ్వు క్రీస్తులో నిలబడినట్టుగైతే, క్రీస్తులో ఉన్నట్టుగైతే నిన్ను ఏది కూడా ఏమీ చేయలేదు పిల్లలు. అందుకే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునంటు కదా. ఇప్పుడు మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి. సాధారణమైన కుటుంబంలో పుట్టిన వారికి అవసరాలు ఉంటాయి, మధ్యతరగతి కుటుంబం వారికి వారికి తగ్గ అవసరాలు ఉంటాయి, ఐశ్వర్యవంతుడికి వారి స్థితిని బట్టి వారి అవసరాలు వారికి ఉంటాయి. జ్ఞాపకం చేసుకో. అయితే మనకైతే క్రీస్తు ఐశ్వర్యం అంట. ఎవరు ఐశ్వర్యము? క్రీస్తే మన ఐశ్వర్యం. మనకి ఈ లోకంలో ఏది ఉన్నానో అది కాదు మన ఐశ్వర్యం. మన ఐశ్వర్యమై క్రీస్తు. ఇక్కడ నేను గర్వంగా చెప్పగలను మాట. ఏ మాట అంటే, ఒక వ్యక్తి, ఒక కోటేశ్వరుడు నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, లేకపోతే నా దగ్గర ఒక 50 కోట్ల ధనం ఉంది, లేకపోతే ఒక 100 కోట్ల ధనమే నా దగ్గర ఉందని చెప్పాడు అనుకో, నువ్వేం చెప్పాలి తెలుసా? నా దగ్గర 100 కోట్ల ధనం లేకపోవచ్చు, కానీ క్రీస్తుని కలిగి ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు. మా బంధువుల్లో ఆయన ఉన్నాడు, బాగా ధనవంతుడు. నా చిన్న వయసులో, ఈ బాబు అంత వయసులోనే ఆయన అప్పుడే బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని జాబ్కి వెళ్ళాడు. అప్పట్లోనే పెద్ద ఉద్యోగం సంపాదించాడు. ఆయన పెద్ద ఉద్యోగం సంపాదించి వెళ్ళిపోయి అక్కడ చాలా ధనవంతుడు అయిపోయాడు. పుట్టింది పల్లెటూరులో. ఆ ఊర్లో కనీసం నీళ్లు వారానికి ఒక రోజు వస్తాయి. ఆ ఊర్లో వారానికి ఒక రోజే నీళ్ళు, మనకు రోజు వస్తాయి, మన సమృద్ధి. అటువంటి ఊర్లో వారానికి ఒక రోజు వచ్చే నీళ్ళు ఆ ఊర్లో పుట్టి పెరిగి, తినడానికి తిండి లేకపోతే గంజి తాగి బతికింది దినాలు. ఆ గంజి కూడా దినాలు ఎలా అంటే, వాళ్ళమ్మ నూకలు రైస్ మిల్లుల్లో ఆ దినాలలో బియ్యం కొనుక్కొని స్థితి లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వెళ్ళి నూకలు కొనుక్కొచ్చుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు తెలుసు, నూకలు కొనుక్కొచ్చుకొని ఆ నూకలు అన్నమే పిల్లలకు వెళ్తూ తినేవాళ్ళు, నూకల బియ్యం. అట్లా వారి జీవితం, బాల్య జీవితం అలా నడిచిన దినాలు లేకపోలేదు. అయితే తను ఎప్పుడైతే కాస్త ధనం సంపాదించాడు, ధనం సంపాదించి కాస్త ధనవంతుడయ్యాడు, స్థితిని మర్చిపోయాడు. ఆ స్థితిలో వాడికి సహాయం చేసిన వాడిని మర్చిపోయాడు. ఈరోజు ఆ వ్యక్తికి ఏంటంటే, నేను డబ్బు సంపాదించాను, నా దగ్గర డబ్బు ఉంది, నాకు కారులోనే 4 బంగ్లాలు కొనిపెట్టాను, నాకేంటి అనే ఒక ధీమా వచ్చింది. ఆ ధీమా వచ్చి ఆ ధీమాలో ఉన్నప్పుడు వాళ్ళు స్థితి బాగానప్పుడు వాళ్ళని ఆదరించారు. చూసారా? వాళ్ళు ఆదరించిన వారు నాకు చెప్పిన మాటలు ఏంటంటే, అయ్యా, పిల్లలు గొప్పవారయ్యి వాళ్ళ స్థితి కాస్త బాగుంటే రేపు మన పరిస్థితి బాగానప్పుడు వాళ్ళు ఆదుకుంటారని ఆశపడ్డామని, మా ఆశలు నిరాశరాయని చెప్పి చెప్పారు. నేనేమంటానంటే, లోకధనము మనిషి గర్వాన్ని తీసుకొచ్చింది. ఈ లోకధనము వాడి కంటికి కాస్త ధనం కనపడిన తర్వాత ఆ స్థితి మర్చిపోయి ఆ స్థితిలో ఉన్నవాళ్ళు కనపడరు.
నాకు తెలుసండి, నాకు తెలుసు. నా మట్టుకైతే నేను చెప్తున్నా, నేను ఆ వయసులో చూస్తున్నా ఆయన. నేను ఆ బాల్య దినాలలో, ఆ దినాలలో చూస్తున్నాను. ఈ రోజుకి ఎట్టుంటాడో కూడా తెలియదు. దేనికోసం, దేన్ని చూసుకొని పరిగెత్తారు, దేన్ని చూసుకొని వెంబడిస్తున్నారు వాళ్ళు? డబ్బును చూసుకొని వెంబడిస్తున్నారు. అయితే నేను ఎప్పుడైతే దేవునిలోకి వచ్చానో, ఎప్పుడైతే నేను దేవునిలో ఉంటూ మొదలుపెట్టానో, నేను దేవునిలో ఉన్న తర్వాత నేను చాలాసార్లు ఆ సంఘటన నా ముందుకు వచ్చినప్పుడు నేను అనుకున్నా, వారికంటే నేను ధనవంతుడు, వారికంటే నేను ధనవంతుడు. దీన్ని బట్టి తెలుసా? క్రీస్తుని బట్టి, క్రీస్తుని బట్టి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మనుషుల దగ్గరికి వెళ్ళాలి, వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకోటి దగ్గరికి వెళ్ళాలి. కానీ నేనైతే ఎవరి దగ్గరికి వెళ్తాను? జ్ఞాపకం చేసుకుంటాను. నీ డబ్బు ఏం చేయలేదు పిల్లరా. డబ్బుతో మనము సుఖపడతాం అనుకుంటే వ్యర్థం అది. అందుకని మన మహిమ ఏంటంటే క్రీస్తే మన మహిమ, యేసు ప్రభువే మన మహిమ. కాబట్టి మనము ఆనందపడాల్సింది ఆయన్ని బట్టే, మనం సంతోషపడాల్సింది కూడా ఆయన్ని బట్టే. ఆయన దర్శనాలు, ఆయన కళలు మనల్ని బలపరుస్తాయి, ఆయన వాక్యము మనల్ని బలపరుచుద్ది. నేను ఎన్నోసార్లు మానసికంగా, ఏంటి ప్రభువా నా పిలుపు ఏంటి, నా పిలుపుకు తగ్గ అనుభవంలో నేను వెళతలేదు, నా పిలుపుకు తగ్గ స్థితిలో నేను వెళతలేదని చెప్పి కొన్నిసార్లు ఆలోచన వచ్చినప్పుడు ప్రభువు నాకు ఆ రైతులే సమాధానపరిచాడు. వాక్యం ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఏదో రూపంగా ఎవరో వాళ్ళతో నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ ద్వారా ఆదరణ అవ్వచ్చు. ఏది ఏమైనా సరే దేవుడు నన్ను ఆదరిస్తూ వస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుంది. దేవుడు తన దర్శనాన్ని పోగొట్టడు. ఏం చేయడం? దేవుని దర్శనం ఏంటంటే క్రీస్తుని మనం ప్రకటించాలి, క్రీస్తు నామాన్ని మనము హెచ్చించాలి, క్రీస్తు నామాన్ని మనము ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఆయన నామానికి మనము అవమానము తెచ్చేవారిగా ఉండకూడదు. ఆయన నామానికి మనము నిందలు తెచ్చేవారిగా ఉండకూడదు పిల్లలు. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి పిల్లలు. కాబట్టి చూద్దాం రండి. మరి ద్వితీయోపదేశకాండం 31వ వచనం, 31వ వచనం, 5వ వచనం, 31వ అధ్యాయం. నేను మీకు ఆజ్ఞాపించిన దానిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తును కలిగిన నీవు, క్రీస్తును ధరించుకున్న నీవు ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉంటూ నువ్వేం కలిగి ఉండాలా? నిబ్బరమును కలిగి ధైర్యము కలిగి ఉండమని చెబుతున్నాడు పిల్లలు. ధైర్యం కలిగి ఉండమని చెబుతున్నాడు. కొన్ని పరిస్థితులు మనము ధైర్యం కోల్పోతూ ఉంటాము. కొన్ని పరిస్థితులు మనం ఏం చేస్తే బలహీనపరుస్తూ ఉంటాయి. అయితే దేవుడేమన్నాడు? నువ్వు నిబ్బరము కలిగి ఉండమని అంటూ. తర్వాత ఏమన్నాడు చూడండి, భయపడకుడు, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయం చిన్న సంఘటన బట్టి నా మనసు కదిలింది, తొలిచిపోయింది, కాస్త బాధేసి ప్రయాణమే బయటికి వెళదాము అని చెప్పి అనుకుని కూడా నేను బయటకు వచ్చి గేటు దాకా వచ్చి గేటు తీసి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళి మనం బలిపీఠం పెట్టి దగ్గర నుంచొని ఇలాగే బలిపీఠం చేతులు పెట్టుకొని ప్రభుతో మాట్లాడుకుంటూ ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చుకుంటా ఉన్నప్పుడు
ఆ సమయంలో నేను ఒంటరిని అనే తనంకి వెళ్ళిపోయాను. దేనికి వెళ్ళిపోయాను? నేను ఒంటరిని అనే స్థితికి వెళ్ళిపోయాను, మానసిక స్థితికి. ఒక మాటలో చెప్పాలంటే ఆ సమయంలో ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. తీసుకుని వచ్చి పెట్టుకుని నేను ఒంటరినే అని చెప్పి నేను బాధపడుతున్నాను. ఆమెను పంపించాడు దేవుడు. ఆమెను పంపించి దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనం అనుకుంటాము ప్రభు నన్ను ఒంటరి చేసేది మనకు అనిపిస్తుంది, కానీ నేనేం చెప్తానంటే కొన్నిసార్లు ఆదరణ కోల్పోతాం మనం. అందరూ ఉంటారు, అందరూ ఉన్న ఎవరు లేని వారు, అందరూ ఉండి అనాథలు. ఒక మాట చెప్పాలి, అందరూ ఉన్న అనాథలు. ఆమె ఆ ఒక్క మాట నన్ను మళ్ళీ లేపింది. ఒక్క మాట నన్ను లేపింది. మళ్ళీ తిరిగి నేను బైక్ స్టార్ట్ సంతోషంగా నేను బయలుదేరి వెళ్తుంటే ఉదయము నేను ఇక్కడికి వేరే అన్నొచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. ఆయనకి ప్రార్థన చేయమని ముందే చెప్పాడు నాకు. ఉదయం వచ్చి అన్నట్టు బ్రదర్ కొంచెం మేము బయటికి వెళుతున్నాము పని మీద, కొంచెం వస్తాము, ప్రార్థన చేయండి మా కొరకు అని చెప్పి అన్నప్పుడు సరే ప్రార్థన మీరు సిద్ధపడరంటే ప్రార్థన చేస్తానని చెప్పారు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయనకి దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. కిందకి రండి, 8వ వచనానికి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం అందుకుము అని అతనితో చెప్పాను. అయితే వారు వచ్చినప్పుడు వారికి మాట చెప్పి దేవుడు ఈ మాట ఇచ్చాడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదిగో మీరు భయపడద్దు, మీ ముందర నడుచువాడు ఆయన నేను చెప్తున్నాడు, మీ తోడై ఉంటా అన్నాడు, మిమ్మల్ని విడువను అన్నాడు, ఎడబాయని అన్నాడు, భయపడమాకండి అని చెప్పి వారు వచ్చిన స్థితిలో వారిని బలపరిచి నేను పంపించి వేశాను. అయితే నేను ప్రయాణమై వెళ్తుంటే ప్రభువు నాతో మాట్లాడుతుంటున్నాడు, ఆ మాట నీకేనయ్యా, ఆ మాట నీకేనయ్యా అంటున్నాడు నాతో. ఆ మాట నీతోనే అనగానే అసలు నాకైతే ఎట్లా అనిపించిందంటే, నిజంగా మనం అనుకుంటాము మన స్థితిని మన పరిస్థితిని బట్టి చూసి ఇవి ఇలాగే ఉంటున్నాయి. మన పరిస్థితులు, మన సమస్యలు, మన రోగాలు, మన ఇరుకులు, ఇబ్బందులు ఇవి ఇలాగే ఉంటున్నాయి. మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇంకేం దేవుళ్ళు, ఇంకేం ప్రార్థనలే, ఎంత ప్రార్థన చేసినా ఈ మారతలేదు కదా, ఏముందలే అని చెప్పి యథాస్థితిగా మనం తీసుకుంటున్నాం. ప్రతిరోజు గడుస్తుంది, ఉదయం తెల్లారుతుంది, సాయంత్రం అవుతుంది, మళ్ళీ యథాస్థితిగా రాత్రి గడుస్తుంది. దుఃఖమో నష్టమో కష్టమో ఏడుపో భరించుకుంటున్నాం, పోతున్నాం, వస్తున్నాం, ఏదో జీవిస్తున్నాం, బతుకుతున్నాం అనే స్థితిలోకి మనం వెళుతున్నాం. కానీ మనం ఆలోచిస్తున్నాం, కానీ మనకంటే ఎక్కువగా ఆయన ఆలోచిస్తున్నాం. ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే నా గురించి నాకంటే ఎక్కువ ఆయన ఆలోచిస్తున్నాడు. మీ గురించి కూడా మీరు అనుకోమాకండి ఆయన విడిచిపెట్టాడని, మీకంటే ఎక్కువ మీ గురించి ఆయనే ఆలోచిస్తున్నాడు. అందుకే అన్నాడు ఏమని, ఇప్పుడు మన ముందు ఎవరున్నారు?
ప్రభువే ఉన్నాడు, ఇంక మనకేందండి? ప్రభువే మన ముందునంటే మనకేంటి చెప్పండి. ఇప్పుడు ఎవరు మనం అనాథరమా? మనం ఒంటరమా? నేను ఖమ్మంలో మొన్నాడు జనమున ఇలాగే, దేవా ఈ ప్రాంతాన్ని పంపించావు, బలిపీఠం కట్టాలన్నావు, మరి ఇంతవరకు ఇన్ని రోజులు అవుతుంది వచ్చి, నేను కనీసం మీరు ఒక మాట కూడా నాకు ఏం మాట్లాడలేదు, ఇదిగో మార్గం చెప్పలేదు, రోజులు గడిచిపోతున్నాయి, ఎందుకు ప్రభు అని చెప్పి బాధపడ్డాను. గురువారము ఏకుజామున తెల్లవారుజామున ప్రార్థనలో నేను చాలా బాధపడ్డా. ఏంది ప్రభు ఒంటరిగా వదిలేసాను చెప్పి ఆ రోజు అదే బాధపడ్డాను పిల్లలు. నేనైతే ఏంది ప్రభు కానీ ఏమైంది తెలుసు, ఆ శుక్రవారం మధ్యాహ్నం నేను బయలుదేరి మరి ఇక్కడికి వద్దామని మందిరికి వచ్చి మళ్ళీ గురుగారు ప్రార్థనకి వెళ్దామని చెప్పి నేను అనుకొని మధ్యాహ్నం కల్లా డ్యూటీ ముగించుకొని వస్తానికి సిద్ధపడి వస్తుంటే వేరే అతను నా బైక్ కొంచెం కొంచెం బైక్ కావాలంటే ఇచ్చి అతను తీసుకెళ్ళి బైక్ ఎక్కడ పార్క్ చేశాడంట. పార్క్ చేసి అతను లోపలికి వెళ్తే వచ్చేలాక అది కింద పడిపోయి అదంతా ఆయిల్ మొత్తం పవర్ఫుల్ అయిపోయి బండి ఆగిపోయింది. బైక్ ఆగిపోయింది. నేను ఫోన్ చేసి బ్రదర్ రండి నేను బయలుదేరాలంటే అయ్యా బైక్ ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఒక పక్కన వర్షం పడుతుంది, షాపులు క్లోజ్ చేసి మళ్ళీ బైక్ వేసుకుని మళ్ళీ నేను రావాలి, ఇక్కడ బైక్ లేకపోతే ఇక్కడ సువారితో మరి పని అవ్వదని చెప్పి టెన్షన్ పడుతుంది. దాదాపు 1 కిలోమీటర్ బైకు ఒక పక్కన వాన పడుతుంది, అలాగే నెట్టుకుని వెళ్ళా తొందరగా రావాలని చెప్పి. అని నెట్టుకుని వెళ్ళిపోయి నేను బైక్ షాప్కి రిపేర్ చేస్తూ ఉంటే వేరే ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చాడు. అలా నుంచొని చూస్తూ ఉన్నాడు. మన బైక్ మీద ముందర మన మినిస్ట్రీ లోగో ఉంది, ఆ లోగో అంతా చూస్తూ ఉన్నాడు. ఆయన వచ్చిన కానీ దాని మీదే ఉంది దృష్టి. అటు వెళ్తాడు వస్తాడు, దాని పేర్లన్నీ చూస్తాడు, దాని లోగో చూస్తాడు, చూస్తూ ఉన్నాడు. సరే చూడండి లాస్ట్లో ఆయన ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టు జనవరం ఏంటి అన్నాడు. పరిచయం ఉంది అన్నాడు. నేను పాస్టర్ గురువారం రాత్రి పొద్దున్న తెల్లవారుజాము నేను ఏడ్చికనే ఎందుకు ప్రభు అసలు ఈ ప్రాంతానికి వచ్చాను, ఇక్కడ సువార్త ఏందో ఏం అర్థం కావట్లేదు అసలు ఏంటని అడిగితే మధ్యాహ్నం కల్లా నా బైక్ రిపేర్ చేయించాడు, ఆయన బైక్ రిపేర్ చేయించాడు. ఆయన అదే బైక్ రిపేర్ కోసం వచ్చాడు, నేను అదే బైక్ రిపేర్ కోసం. అంటే నేనేం చెప్తానంటే ఒక నష్టం కలిగినప్పుడు నష్టం గురించి బాధపడమాట, నష్టము మేలుకే. ఏసేపును అన్నదమ్ములు ఏం చేశారు? కొట్టారు, గుంట్లో పడేశారు, అమ్మేశారు. నష్టమేగా, ఆ బిడ్డకి అవమానమే కదా. వెళ్ళాడు, బానిసకి అమ్మబడ్డాడు, బానిసకి పని చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత జైల్లోకి వెళ్ళాడు. ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు, ఇన్ని పడుతూ కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. కానీ నేనేం చెప్తానంటే ఆ నిందలు పడేటప్పుడు, అవమానాలు పడేటప్పుడు ఆయనకి తెలియదు ఏమని, నాకు సింహాసనం వచ్చింది, నా కొరకు యేసుక్రీస్తు వారు సింహాసనం దాచిపెట్టాడు, నేను సింహాసనం ఎక్కుతానన్న విషయం ఈ నిందలు అవమానాలు పడేటప్పుడు తెలియదు. తెలిగిపోయినా కానీ క్రీస్తు కొరకు నిలబడ్డాడు, దేవుడు సింహాసనం ఇచ్చాడు. కాబట్టి మనము మన మార్గంలో నడుస్తున్నప్పుడు, మనము క్రీస్తు కొరకు నడుస్తున్నప్పుడు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏది వచ్చినా సరే దేవుడైతే నేను చెప్తున్నాను నేను ప్రియులారా, మనల్ని విడువడు, ఎడబాయడు. మన ముందర ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. చూడండి ఆయన ఏమంటున్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన నీకు తోడయుండును అంటాడు. తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము. విడిచిపెట్టాడని భయపడుతున్నారేమో, వదిలిపెట్టాడని భయపడుతున్నారేమో, ఒంటరినైపోయి నేను భయపడుతున్నావేమో. కాదు, ఆయన ఒంటరిని చేసింది ఎందుకు తెలుసా? నీకు సింహాసనం వేయటానికి. ఆయన దాచిపెట్టిన మేలులు ఎన్నో ఉన్నాయి. రండి 32వ వచనం 8వ అధ్యాయం 32:8. మహోన్నతుడు జనములకు వారి స్వాస్యములను
విభజించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు ఏం చేశారంట? సరిహద్దులు నియమించారంట. పిల్లగా చూడండి, ఈరోజు మనం చూసినట్టుగైతే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మహోన్నతుడు అంటే యేసుక్రీస్తు వారు జనములకు వారి స్వాస్థ్యములను విభజించినప్పుడు అంటే స్వాస్థ్యము మరి విభజింపినాడు అంటే వేరు చేస్తున్నాడు. ఇక్కడ స్వాస్థ్యాన్ని వేరు చేసేమంటే నరజాతులను ప్రత్యేకపరిచినప్పుడు అంటారు. ప్రత్యేకపరుస్తున్నాడు పిల్ల. అయితే నిన్ను కూడా ప్రత్యేకపరుస్తున్నాడు. ఇక్కడ ప్రత్యేకపరుస్తున్నాడు. ప్రత్యేకపరిచేటప్పుడు దేవుడు ఎలా ఉండిద్దంటే కష్టము, బాధ, ఇరుకు, దుఃఖము ఉంటుంది. మనతో అప్పటి వరకు ప్రయాణం చేస్తున్న వారి నుంచి మనల్ని ప్రత్యేకపరుస్తాడు. నీ కుటుంబంలో కొంతమంది నుంచి నిన్ను ప్రత్యేకపరుస్తాడు. అన్నదమ్ముల నుంచి ప్రత్యేకపరుస్తాడు. అక్క చెల్లెల నుంచి ప్రత్యేకపరుస్తాడు. కుటుంబంలో నువ్వు ఎవరి దగ్గర అయితే నివసిస్తున్నావో వారి దగ్గర నుంచి నిన్నేం చేస్తాడంటే ప్రత్యేకపరుస్తాడు. ఎందుకు ప్రత్యేకపరుస్తాడు తెలుసా? దీవించడానికి, ఆశీర్వదిస్తాడు. రండి, ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయంలో దేవుడు లోతుని, అబ్రహాముని వేరుపరిచాడు. ఏం చేశాడు? ఇక్కడ లోతుని, అబ్రహాముని వేరుపరిచాడు. చూడండి, మరి చూసినట్టుగైతే 8వ వచనానికి రండి. కాబట్టి అబ్రహామును బంధువులము గనక మాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లముకును కలహం ఉండకూడదు. ఈ దేశమందు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. అది ఇక్కడ అబ్రహాంకి, లోతుకి ఆస్తి పెరిగింది, ఆస్తి వచ్చింది, సంపద వచ్చింది. సంపద వచ్చినాక వీరి పనివారికి, వారి పనివారికి అంట గొడవలు వస్తున్నాయి అంట పిల్లలు. అబ్రహాము పనివారికి, లోతు పనివారికి గొడవలు వస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనము వేరుగా ఉందాము. ఈ ఆస్తి కాడ గొడవలు వస్తున్నాయి, ఎంతస్తుల కాడ గొడవలు వస్తున్నాయి, మనం వేరైపోదామని చెప్పి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఏం అయ్యారండి? వీరు వేరుపరచబడ్డారు. కాబట్టి మనల్ని దేవుడు కొన్ని పరిస్థితుల్లో నుంచి దీవించడానికి, ఆశీర్వదించడానికి ఏం చేస్తాడంటే వేరుపరుస్తాడు. కాబట్టి కిందకి రండి, చూద్దాం. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు వెళ్ళదును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళదునని లోతుతో చెప్పగా. చూడండి, గొడవలు వద్దాయా? పనివారికి గొడవలు వచ్చినాయి మన ఆస్తి వల్ల. మనము లేదు వేరే వద్దని చెప్పి నిర్ణయం తీసుకొని నువ్వు నీ ఇష్టం వచ్చినకి వెళ్ళని చెప్పి అక్కడ ఏం చేశాడు? ఆయనకి లోతుకి ఏం చెప్తున్నాడు? ఇక్కడ నీ ఇష్టం వచ్చినకి వెళ్ళమని చెప్పి చెబుతాడు. తర్వాత అందించండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచాను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు ఇదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పోరు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణమైపోయాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేది. హల్లెలూయా. దేవుడు వేరుపరిచాడు. దేవుని బట్టి తెలుసా? అబ్రహామును బట్టి. ఎందుకు వేరుపరిచాడు తెలుసా? అబ్రహాము వాగ్దాన పుత్రుడు. అబ్రహాం ఎవరండి? వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దానం నెరవేర్చుకోవాలంటే అబ్రహాము వాగ్దానం స్థిరపరచాలంటే లోతుని, అబ్రహాముని వేరు చేయాలి. ఇలాగే జీవితాల్లో
జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాల్లో కూడా దేవుడు వేరు చేస్తున్నాడా? చేయనియండి, అది మంచిదే. అదేంటి? మంచిదే. మేలు కోరే దేవుడు మనల్ని కొన్ని పరిస్థితులకి అప్పచెప్పి వేరు చేస్తాడు. అందుకే చూడండి 12వ వచనం, అబ్రహాము కానానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రవేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొని, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై అన్నారంట. హల్లెలూయా. లోతు ఎన్నుకున్న ప్రాంతము దుష్టులు నివసించు, బహు పాపులు నివసించు స్థలం ఎందుకున్నాడు లోతు. కానీ అబ్రహాం అయితే అలా కాదు ప్రియులారా. దేవుడు నన్ను ఎక్కడ పెడితే అక్కడే ఉంటా, దేవుడు నన్ను ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో ఉంటానని చెప్పి ఎప్పుడైతే అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాను. తర్వాత అందించండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి అందుండు రేణువలే విస్తరించెను. హల్లెలూయా. ఎందుకు వేరు చేస్తాడంట? దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేరాలంటే, దేవుని వాగ్దానం నీ పట్ల స్థిరపరచాలంటే నువ్వు వేరు చేయబడాల్సిందే. వేరు చేయబడుతున్నప్పుడు ఆ బంధాలు తెంచుకోలేక బాధ వచ్చింది, ఆ బంధాలు రక్త సంబంధాలు తెంచుకోలేక ఏడుపు వచ్చింది, కన్నీరు వచ్చింది, వేదన వచ్చింది. కానీ ఆ సమయంలో తెంచుకోవాల్సిందే, దూరం అవ్వాల్సిందే ఆ సమయంలో. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? దుష్టులతో సహవాసం చేయొద్దని చెప్పాడు. ఆ దుష్ట స్థితికి మనం వెళ్ళొద్దు అన్నాడు. లోతు ఎన్నుకున్నాడు దుష్టులుండే స్థలంను ఎన్నుకున్నాడు లోతు. ఆ మనుషులు బహు పాపులు అయినా కానీ లోతు దానిని ఎన్నుకున్నాడు, అటే వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము అయితే అలా కాదు. లోతు అబ్రహాము విడిచిపోయిన తర్వాత నీవు కూడా నీ కుటుంబంలో నువ్వు దీవించబడాలన్నా, నువ్వు ఆశీర్దించబడాలన్నా మొదట నిన్ను వేరు చేస్తాడు. ఒకవేళ ఈ స్థితిలో ఎవరైనా ఉండి బాధపడుతుంటే బాధపడమాకండి. ఒకవేళ ఈ స్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే రానున్న దినాల్లో ఎదుర్కోండి. వేరవడానికి భయపడమాకండి, వేరుగా ఉండటానికి బాధపడమాకండి. కొన్ని దినాలు వేరైన తర్వాత దేవుడు మళ్ళా నిర్ణయ కాలంలో స్థిరపరిచి బలపరుస్తాడు. అదే లోతు ఇరుకులో ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒక రాజు వారిని దోచుకొని వారి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు లోతు ఆస్తిని అదే అబ్రహాము తన పని వారిని తీసుకెళ్ళి అక్కడ యుద్ధం చేసి పోరాడి లోతు ఆస్తిని మొత్తాన్ని మళ్ళీ తీసుకొని వెనక్కి తీసుకొస్తాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ స్థితి ఏర్పడినప్పుడు మీరు భయపడమాకండి. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పొరుగుగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను, దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి. చీకటి వెలుగు ఒక దగ్గర ఉండలేదు. చీకటిని దేవుడు వేరు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు, వెలుగుని వేరు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. నీ కుటుంబంలో నువ్వు క్రీస్తు నమ్ముకున్నావా? నువ్వు వెలుగై ఉన్నావు. అయితే నువ్వు వెలుగై ఉండి నేను చీకటితో సహవాసం చేస్తూ చీకటిలోనే జీవిస్తాను, నేను చీకటి వారితో నేను ఉంటానంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఖచ్చితంగా నేనేం చేస్తాడంటే ఆ చీకటి నుంచి పక్కకు తీసుకొస్తాడు, వేరు చేశాడు. ఇక్కడ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను అని. కాబట్టి పిల్లరా, వేరుపడుతున్నప్పుడు బాధపడమాకండి. అది మంచిదే. నీ మేలుకి నా మేలుకే జరుగుతుంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం
8వ వచనానికి రండి. యోబు గ్రంథం 38:8. 38:8. యోబు 38:8. నేను విత్తిన దానిని సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపు చేత దానిని మూసిన వాడెవడు. హల్లెలూయా. వేరు చేసేది దేవుడు, వేరుపరిచేది దేవుడు. ఆ వేరుపరిచే దేవుడికి ఉన్న అధికారం ఏందో తెలుసా? ఆయన అధికారం అంట సముద్రమును దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసివాడెవడు. అది ఇప్పుడు చెప్పండి, సముద్రానికి తలుపులు వేసిన వాడెవడు? సముద్రము దాటి రాకుండా మన దగ్గరికి గ్రామాల్లోకి రాకుండా మన మీదకి సముద్రము ఎగిసిపడి అలల చేత ఎగిరిపడి రాకుండా దానికి తలుపులు వేసిన వాడు ఎవడు? అది గుర్తుపట్టాలి. అది దాని గర్భములో నుంచి దాని అలల చేత ఉప్పొంగుతూ వచ్చింది రావటం మన మీదకి. అయితే అది ఉప్పొంగుతూ వస్తూ ఉంది, కానీ దాన్ని నువ్వు ఆపలేవు, నేను ఆపలేవు, ఏ నరుడు ఆపలేడు దాన్ని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఉప్పొంగి అలలు కెరటాలు వస్తుంది. అలలు కెరటాలు సమస్యలు దగ్గరికి వస్తున్నాయి. అయితే గుర్తుపెట్టుకో, ఆ అలలు సమస్యలకి ఆయనే తలుపులు వేస్తాడు. నువ్వు ఏ స్థితిలో కొట్టబడుతున్నావో, ఏ స్థితిలో నువ్వు వేరుపారి ఉన్నావో, ఆ వేరుపారి స్థితిలో నుంచి ఆయన నిన్నేం చేస్తాడంట? వాటికి తలుపులు వేసి వాటికి ఆజ్ఞాపించి నీకు నెమ్మదిని సమాధానమును కలుగచేసే దేవుడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఫిలిప్పీ 4:4 ప్రకారము మరి ఆనందంగా ఉంటావా? సంతోషంగా ఉంటావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటావా? మరి ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి, దేవా నేను ఏ స్థితిలోనైనా సరే నేను ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను ప్రభా, కేవలం నిన్ను బట్టి అని చెప్పి మరి చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే మరి ప్రార్థన చేసుకుందాం. మరి లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడు అని చెప్తున్నావు ప్రభా. మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించడం అన్న తండ్రి. అవునైనా మా ఐశ్వర్యము, మా అందము నీవే ప్రభువా. క్రీస్తు యేసే మా మహిమై అన్నాడు, క్రీస్తు యేసే మా ఐశ్వర్యమై అన్నాడు, క్రీస్తు యేసే మా ఆరోగ్యమై అన్నాడు, క్రీస్తు యేసే మా క్షేమమై అన్నాడని ప్రతి విషయంలో ప్రభువా అయా మేము నిన్నే స్తుతించు వారమై ఉండాలి, నిన్నే ఆరాధించే వారమై ఉండాలి తండ్రి. అయ్యా ఈ రీతిగా నిన్ను ఆరాధిస్తూ నేను వెంబడిస్తూ మా ప్రయాణం చేస్తున్నప్పుడు నా తండ్రి అయ్యా వేరుపరుస్తానన్నావు నా తండ్రి, వేరు చేస్తానన్నా నా తండ్రి, చీకటిని వెలుగుని వేరు చేస్తానన్నా నా తండ్రి. అయ్యా భయపడొద్దన్నా నా తండ్రి, నిపుణము కలిగి ఉండమన్నా నా తండ్రి. అయ్యా నేను నీ ముందర నడుచువాడు నాన్న, అయ్యా నీ ముందర నడుచువాడు యెహోవా అని సెలవిచ్చావు నా తండ్రి. అవును ప్రభా, మా ముందర నడుచువాడు నీవే నా తండ్రి. అయ్యా నీవే మా ముందర నడుస్తున్నావు నా తండ్రి. మేమైతే నా తండ్రి ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉండాలి ఆయన. అది దుఃఖములో, ఆనందంలో, సంతోషంలో ప్రతి విషయంలో నీకు మాత్రమే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉండాలి అన్న ప్రభా. ఆయన వాక్యం సెలవిచ్చిన రీతిగా నా తండ్రి దేవా ఈరోజు నాతో మాట్లాడు ప్రభా. అయ్యా నన్ను బలపరచు నాయన, అయ్యా నన్ను స్థిరపరచు నా తండ్రి, నీ కళల ద్వారా నన్ను బలపరచయ్యా, నీ దర్శనాల ద్వారా నన్ను బలపరచు నా తండ్రి. అయ్యా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నా తండ్రి నన్ను వేరు చేయ ప్రభా. అయ్యా ఆ చీకటి నుంచి వేరు చేయ ప్రభా. అయ్యా నాకు తెలియట్లేదు నా తండ్రి, నేను ఎలా వేరు చేయబడాలో, ఎలా వేరైపోవాలో నాకు తెలియట్లేదు నా తండ్రి. అయ్యా ఆ చీకటి నుంచి నన్ను వేరు చేయ ప్రభా. అయ్యా నువ్వు చీకటి నుంచి వెలుగును నా ప్రభా వేరు చేసిన రీతిగా నా తండ్రి అయ్యా నన్ను, నా కుటుంబంలో నా ప్రభా ఉన్న చీకట్లు ఏవైతే ఉన్నాయో ఆ చీకటి నుంచి వేరు చేయనా ప్రభా. నా కుటుంబంలో ఉన్న ప్రతి చీకటిని పారదోలు నా ప్రభా. నా కుటుంబంలో ఇంకా నా ప్రభా నిన్ను తెలుసుకుని వారు అనేక మంది ఉన్నారు ప్రభా. అయ్యా నిన్ను అంగీకరించట్లేదు ప్రభా, క్రీస్తుని అంగీకరించట్లేదు, క్రీస్తుని మహిమపరచట్లేదు నా ప్రభా. అయ్యా మా మహిమ నీవే, మా కిరీటం నీవే నా తండ్రి.
అయ్యా మా ఆధారము నీవే నా తండ్రి, అయ్యా మా రక్షణ నీవే నా తండ్రి. ఇంతవరకు నా తండ్రి అలల చేత కొట్టబడ్డానేమో, అలల చేత నా తండ్రి నెమ్మది లేక ఉన్నానేమో నా తండ్రి. కానీ నా ప్రభా ఆ అలకి నా ప్రభా దానికి తలుపు వేయవాడు నీవే. నేను ఎదుర్కొంటున్న శోధనకు తలుపు వేయవాడు నీవే. నేను ఎదుర్కొన్న వ్యాధికి తలుపు వేయవాడు నీవే. నేను వెళ్తున్న ఇరుకు మార్గానికి తలుపు వేయవాడు నీవే తండ్రి. అవును నా ప్రభా, నీవు మొయ్యగా దాన్ని తిరుగువాడు ఎవరు లేడు నా తండ్రి. అయ్యా ఏ ద్వారం అయితే నా ప్రభా నువ్వు తెరిచావో ఆ తెరిచిన ద్వారమును మొయ్యగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరు లేడు నా తండ్రి. దేవా నీ బిడ్డలు నా ప్రభా ఏ స్థితిలో అయ్యా వారు కూడా నా తండ్రి ఒకవేళ నా ప్రభా నేను ఎదుర్కొంటున్నట్టు వారు కూడా ఒంటరి నేను ఎదుర్కొంటున్నారేమో, నా జీవితం ఒంటరిని ఎదుర్కొంటున్నారేమో, నా ప్రయాణం ఒంటరిని బాధపడుతున్నారేమో. అయ్యా వారి కొరికేనేమో ఈ మాట. అయ్యా నేను ఏ స్థితిలో నా ప్రభా నేను బాధపడుతున్నప్పుడు నన్ను వచ్చి ఓదార్చవు, నన్ను ఆదరించవు తండ్రి. అదే రీతిగా నీ బిడ్డను ఓదార్చిన తండ్రి. అయ్యా ఏ బిడ్డ అయితే నేను ఒంటరి నేను ఈరోజు వచ్చి కూర్చుందా నా తండ్రి, అది నీకు తెలుసు నాయన. వారి హృదయంలో ఉన్న బాధ నీకు తెలుసు, వారి హృదయంలో ఉన్న ప్రతి ఇరుగు నీకు తెలుసు, వారి హృదయంలో ఉన్న ప్రతి సమస్య నీకు తెలుసు నా తండ్రి. దేవా నీ బిడ్డతో నువ్వు మాట్లాడాలని నమ్ముచున్నాను ప్రభా. అయ్యా నీ బిడ్డతో మాట్లాడాలని నమ్ముచున్నాను నా తండ్రి. అయ్యా నీవే బలపరచిన తండ్రి. ఏ స్థితిలో పడిపోయి ఉన్నారు, ఏ మార్గం నుండి వాళ్ళు వెళ్ళాలో అర్థం కాకుండా ఉన్నారేమో నా తండ్రి. వారికి నాయన మార్గములు సరళం చేయ ప్రభు, వారి మార్గము సరళం చేయ నా తండ్రి. వారి మార్గం సరళం చేసిన తండ్రి వారి నా ప్రభు నువ్వు నడిపించు తండ్రి, నడిపించు ప్రభా. అయ్యా నీ బిడ్డలు నా తండ్రి, నీ బిడ్డలు నా ప్రభు, నీ బిడ్డలు నా తండ్రి కొట్టబడుతున్నారు నేను. అయ్యా కొట్టబడుతున్నారు అయ్యా ఎన్నో పరిస్థితుల చేత కొట్టబడుతున్నారయ్యా, నెమ్మది లేక కొట్టబడుతున్నారు, సమాధానం లేక కొట్టబడుతున్నారు నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న ప్రభు, అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. అయ్యా నువ్వు వేరు చేసిన రీతిగా నా తండ్రి. అయ్యా నైనా నీ బిడ్డలు కూడా నైనా ఆ స్థితిని దయచేయండి. వారి స్వాస్థ్యం ఉన్న ప్రభు వేరుపరిచిన దేవుడు నువ్వే. అయ్యా స్వాస్థ్యమును వేరుపరిచిన దేవుడు నువ్వే నా తండ్రి. అయ్యా స్వాస్థ్యమును వేరుపరిచిన దేవుడు నువ్వే నా తండ్రి. అయినా అబ్రహాము లోతు నా ప్రభా ఏ ఆస్తి ఏ స్వాస్థ్యం కూడా నా తండ్రి భేదాలు వచ్చినాయి నా తండ్రి. ఆ భేదం నుంచి వేరుపరిచావు నా తండ్రి. అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు నా తండ్రి. అయ్యా నీ బిడ్డలు నా ప్రభా నీలో నడుస్తూ నీలో జీవిస్తూ వేరుపారి నడుచుకోమని చెప్పిన రీతిగా నా తండ్రి నీ బిడ్డలు నీలో వేరుపారి నడుచుకోవడానికి సహాయం చేయమని అడుగుచు నా తండ్రి. అయ్యా నీ బిడ్డల ముందు మీరే నడవండి. అయ్యా నీ బిడ్డల ముందు మీరే నడవండి నా తండ్రి. అయ్యా మీరే తోడేయండి నా తండ్రి. అయ్యా మీరే తోడేయండి అండి నా ప్రభా. అవును నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వాక్యము చదువుతుంది నా తండ్రి. ఆయన నిన్ను విడువాడు నిన్ను ఎడబాయడని ప్రభా. అవును నా ప్రభా. అయ్యా మమ్మల్ని విడువక మమ్మల్ని ఎడబాయక నా తండ్రి, విడువక ఎడబాయక ఎన్నోసార్లు నా తండ్రి. దేవా ఒంటరి ప్రయాణం ప్రభా. నేను నీకు ప్రార్థన చేసినప్పుడు నీకు మొర పెట్టినప్పుడు నేను వెంటనే ఉత్తరం ఇస్తున్నాను. నేను ఉన్నాను, భయపడకు. నీ మార్గాన్ని నేను చూస్తున్నాను, నీ పరిస్థితి నేను చూస్తున్నాను. నువ్వు భయపడకు నా ప్రభా. ఈ గుండె ధైర్యాన్ని ఇచ్చావు నా ప్రభా, గుండె నిబ్బరాన్ని ఇచ్చావు నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, అవునైనా ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరి స్థితిలో ఉన్నారో వారిని దర్శించు. ఈ రాత్రి వారితో మాట్లాడుతున్నారు, వారికి ఓదార్పును దర్శించు.